నల్లకుంటలోని నానో కాలేజీలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈఏపీ సెట్ మరియు నీట్ ప్రశ్నపత్రాల మోడల్ పేపర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేయాలని, ప్యాకేజీల కోసం కాకుండా సమాజహితం కోసం చదవాలని అన్నారు. చుక్క రామయ్య సారథ్యంలో గత 20 సంవత్సరాలుగా ఎస్ఎఫ్ఐ ఎంసెట్ నీట్ మోడల్ పరీక్షలు నిర్వహిస్తుందని, విద్యార్థులకు భయం పోగొట్టడానికి అలాగే అనుభవం రావడానికి మోడల్ పరీక్షలు నిర్వహించడం మంచి కార్యక్రమం అని అభినందించారు. నానో కాలేజ్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ పోరాటాలతోనే కాదు, విద్యార్థులను చైతన్యవంతులు చేయడంలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. గత 20 సంవత్సరాలుగా మోడల్ ఎంసెట్ నీటు నిర్వహించడము అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామర్ల కిరణ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లెనిన్ గువేరా, అశోక్ రెడ్డి, నాయకులు విఘ్నేష్, ప్రశాంత్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సేమ్ కాన్స్టిట్యుయెన్సీ వరంగల్ కమం నల్గొండ రియల్లీ సక్సెస్ సార్కి ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మోడల్ ఎంసెట్ మోడల్ నీట్ నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నానో జూనియర్ కాలేజీలో పాల్గొన్నటువంటి గౌరవనీయులు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు, అదేవిధంగా నానో జూనియర్ కాలేజ్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ నాగరాజు, ఎస్ఎఫ్ నర్సిరెడ్డి గారు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో చాలా అనుభవంతో ఉన్న ఎమ్మెల్సీ మన కాలేజ్ రావడం అన్నది ఇస్ అన్ ఆనర్ ఫర్ ఆల్ ఆఫ్ us. అండ్ ఆయన మెసేజ్ కూడా నేను గత కొన్ని సంవత్సరాలుగా పేరెంట్స్కి స్టూడెంట్స్కి చెప్పేది ఇదే. ఆయన మెసేజ్ కూడా ద సేమ్ థింగ్ ఏంటంటే అందరూ ఈరోజు కంప్యూటర్ సైన్స్ అని చెప్పి గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ ఇటువంటి సంస్థల్లో పనిచేయడానికి, ఆ ₹1,00,00,000 ప్యాకేజ్ పనిచేయడానికి అందరూ ఒక వేలం వేరులాగా అందరూ అందులో తిరుగుతున్నారు. అయితే ఒకటి మీరు చేయవలసింది సార్ చెప్పినట్టు సార్ మీరు కూడా ఇవ్వండి సార్. ఇప్పుడు మన వాళ్ళు ఇచ్చేస్తారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ టెస్ట్ నిర్వహిస్తూ ఉంది. ఈ టెస్టులో పాల్గొంటున్న విద్యార్థులందరినీ ప్రోత్సహించడానికి కూడా ఒక 3 స్థాయిల్లో గోల్డ్ మెడల్స్ ఇవ్వాలని కూడా ఎస్ఎఫ్ఐ నిర్ణయించింది. ఎవరైతే బాగా దీన్ని పరీక్ష రాసి కనబరుస్తారో ఆ రిజల్ట్ మొత్తాన్ని స్టేట్ వైడ్గా ఇందులో కూడా ర్యాంకింగ్ ఇవ్వాలని, ఎవరైతే మంచి ర్యాంకులు పొందుతారో వాళ్ళందరినీ అభినందిస్తూ ఆ ర్యాంకుల ప్రధానోత్సవం కూడా జరపాలని అనుకున్నాం. గతంలో ఏదైతే ఈ టెస్ట్లో మొదటి ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంకు అట్లా వచ్చారో అట్లని వాళ్ళు రాసినటువంటి ఏదైతే ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్లో కూడా అట్లా ర్యాంక్ సాధించినటువంటి సందర్భం కూడా ఉంది రాష్ట్రంలో. కాబట్టి మీ అందరికీ మరొకసారి ఎస్ఎఫ్ఐ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు అనుకుంటున్నటువంటి లక్ష్యాలను ఉన్నత స్థానానికి చేరుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. అంటే కేవలం ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి సార్ చెప్పినట్టు పోరాటాలు ఒకటే కాదు, పోరాటాలతో పాటు గత 20 సంవత్సరాల నుంచి విద్యార్థుల్ని చైతన్యం చేయడానికి, విద్యార్థుల్లో ఉన్నటువంటి పరీక్షల్లో ఉన్నటువంటి అపోహ భయాలను పోగొట్టి వాళ్ళను మానసికంగా ధైర్యం చెప్పేటువంటి దిశగా ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య సహకారంతో ఒక 20 సంవత్సరాల నుంచి ఎస్ఎఫ్ఐ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కేవలం ఎంసెట్ నీటే కాదు, లా సెట్, పీజీ ఎంట్రన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్లు కూడా మేము ఆన్లైన్లో క్లాసులు, దాంతోపాటు ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తున్నాం. ఇట్లా విద్యార్థులను మానసికంగా అన్ని పరీక్షలకు సిద్ధంగా చేసేటువంటి ఏకైక సంఘం కేవలం ఎస్ఎఫ్ఐ తప్ప మరొక విద్యార్థి సంఘం ఈ తెలంగాణ